జై వాసవి. అందరికీ నమస్కారం. నేను కోయంబత్తూరు నుంచి రేవతి మోహనాచార్య మాట్లాడాను. ఇప్పుడు మనం స్వర్ణ గౌరీ వ్రతం, అదావదు షోడశ గౌరీ వ్రతం గురించి తెలుసుకుంటాం. ఈ వ్రతం మనకు అష్ట ఐశ్వర్యాలని, పుత్ర సంపత్తులని, దీర్ఘ సుమంగళిత్వంని, సౌమాంగల్యంని అన్ని ఇయ్యగలిగిన శ్రేష్టమైన వ్రతం. ఈ స్వర్ణ గౌరీ వ్రతం శ్రావణ మాసం అమావాస్యకు వెనక వచ్చే చతుర్థికి ముందు రోజు మనం వ్రతం చేసుకోవలను. ఉద్యాపనం చేసుకునేవాళ్ళు ఈ రోజుదా చేసుకోవలను. ఉద్యాపనం అయినవనగా మర్చ రోజు పిళ్ళయార్ పండగ దీనితో పాటు చేర్చి చేసుకోవలను. ఇప్పుడు ఈ వ్రతం ఎలా చేస్తాం అని మంత్రాలతో చూస్తాం రండి. ఇప్పుడు మనం స్వర్ణగౌరి పూజ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఓంకారం తిరిగా చేతిలో 2 పూలు తీసుకోండి. వెలుగుతూ ఉండే దీపానికి నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకంని చెప్తాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. ఇప్పుడు దీపానికి ఆ పూలని సమర్పణం చేసేయండి. చేతుల్లో 2 పూలు తీసుకోండి. గురు నమస్కారం చేస్తాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ పూలని దేవుడికి సమర్పణం చేసేయండి. చేతుల్లో 2 పూల అక్షింతలు తీసుకోండి. ఇప్పుడు గణపతి ధ్యానం చేస్తామా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు పూల్ని దేవుడి దగ్గర సమర్పించేయండి. ఇప్పుడు మన గణగంట పైక ఒక డ్రాప్ నీళ్లు పెట్టి ఒక పుష్పం పెట్టేసి ఈ శ్లోకం మనం చెప్తాం. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కుర్వే గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు గణగంటని కొద్దిగా సద్దు చేసేసి అక్కడ పెట్టేయండి. ఇప్పుడు ఒక పువ్వు తీసుకుని మన పంచపాత్రలో ఉండే నీళ్ళు లైట్గా అద్దుకుని మనని చుట్టూ చల్లుకోవల. ఇది పరిత శుద్ధి అనేది ఈ మంత్రం చెప్పుకుంటాం. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాయ విరోధేన బ్రహ్మకర్మ సమారభేః. మన చుట్టూ ఆ నీళ్ళని చల్లుకునేసి ఆ పువ్వుని కింద వదిలేయండి. ఇప్పుడు ప్రాణాయామం చేస్తామా. ముక్కు పైక 3 వేళ్ళు పెట్టుకోండి. ఈ మంత్రం ఫాలో చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. చేతుల్లో 2 పూలు తీసుకోండి. ధ్యానం చెప్తాం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియుగం స్మరామి. ఆ పూల్ని దేవుడి దగ్గర సమర్పించేయండి. ఇప్పుడు ఆచమనం మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని క్లెన్స్ చేసేటువంటి అర్థము. మొదటి ఉద్రణి నీళ్ళతో చేయి కడుక్కునేయండి. ఒక్కొక్క ఉద్రణి నీళ్ళని తీర్థం తీసుకున్నట్లు తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ.
ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు చెప్పే మంత్రానికి చేయి కడుక్కోండి తిరిగా. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు మనం సంకల్పం చెప్పపోయాము. సంకల్పం అంటే ఏమి? మనం ఎక్కడ ఉండాము, ఏ కంట్రీలో ఉండాము, ఏ సహాబ్దంలో ఉండాము, అట్లా అనేసి మనని మనమే ఇంట్రడ్యూస్ చేసుకుని చెప్పేద్ద సంకల్పం. ఇప్పుడు సంకల్పం చేసేదానికి మీ కుడి తొడపైక ఎడమ చెయ్యిని తెరిచినట్లు పెట్టుని, కుడి చేత పూలెత్తి ఆ ఎడమ చెయ్యిలా పెట్టి మూసినట్టు పెట్టుని ఈ సంకల్పం చేయవల. శుభాభ్యాం శుభతిథౌ శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే సహాప్తే అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ద్వితీయా ఉపరి తృతీయా తిథౌ భానువాసరయుక్తాయాం హస్తం నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం సౌమాంగల్య సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి వినాయకం ఉద్దిశ్య శ్రీ స్వర్ణగౌరీం ఉద్దిశ్య అస్మాకం కులదైవం ఉద్దిశ్య యథాశక్తి పూజాం అద్య కరిష్యే. ఇప్పుడు మనం పంచపాత్రంలో ఉండే నీళ్ళని శుద్ధం చేసేనట్టుగా, అన్ని నదులను దాంట్లో దించేనట్టుగా మనం ఈ మంత్రం చెప్పి దాన్ని ప్యూర్ చేసాము. పంచపాత్రంలోగా ఒక పువ్వు వేసి చేయి పెట్టి మూసి పెట్టుకోండి. దీన్ని ఫాలో చేయండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుందరాः ऋग्वेदोदयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अंगैश्च सहिताः सर्वे कलसाम्बुसमाश्रिताः आयात्मदेव पूजार्थं దురితక్షయకారకాః. ఇప్పుడు ఆ పువ్వుని అట్లే ఆ నీళ్ళలోగా చుట్టి ఉడివల ఈ మంత్రానికి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాశ్చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ మహానద్యా పంచగంగా ప్రకీర్తితాః. ఇప్పుడు ఆ నీళ్ళని పూల వెంట ఎత్తి ఫస్ట్ పూజా ద్రవ్యాన్ని అట్లా, అதாவது మనం పూజ కంటే ఏమంతా పట్టుకుంటామో దానిపైకంతా ప్రోక్షణం చేయాలి, అదా చల్లవల. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, ఇంకొకసారి నీళ్ళద్ది దేవుడి పైక చల్లవల. దేవం సంప్రోక్ష్య, ఇంకోసారి అద్ది మన పైక చల్లుకోవల. ఆత్మానం సంప్రోక్ష్య, ఇప్పుడు ఆ పువ్వుని కింద వేసేయవల. నిర్మాల్యం విసృజ్య, ఇప్పుడు మన దగ్గర ఉండే పసుపు పిళ్ళయారికి పూజ చేయపోయాము. ఫస్ట్ ధ్యానం, 2 పూలక్షింతులు చేతలెత్తుకొండ. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి
ధ్యానం సమర్పయామి. ఇప్పుడు చేతుండే పూల్ని దేవుడి దగ్గర పెట్టేయండి. ఇప్పుడు ఆ పసుపు పిల్లయారులో గణపతిని ఆవాహనం చేయబోతున్నాము. చేత 2 పూలక్షింతలు తీసుకోండి. ఆవాహయామి విఘ్నేశ సురరాజార్చితేశ్వరః అనాథనాథ సర్వజ్ఞ పూజార్థం గణనాయకః. అస్మిన్ బింబే శ్రీ సిద్ధి వినాయకం ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. ఆ పూలని పసుపు పిల్లయార్ దగ్గర సమర్పణం చేసేయండి. ఇప్పుడు ఆసన మంత్రం. చేతిలో 2 పూలక్షింతలు తీసుకోండి. అనేకరత్న సంయుక్తం ముక్తామణి విభూషితం స్వర్ణసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఆసనం సమర్పయామి. ఆ పూలని దేవుడి దగ్గర పెట్టేయండి. ఇప్పుడు పాద్యం. గణపతి పాదాలకి నీళ్ళు ఇచ్చేట్ల అర్థం. ఒక ఉద్రణి నీళ్లు తీసుకొని గణపతి పాదాల దగ్గర వరకు ఎత్తునొచ్చి తిరిగి మన గిన్నెలో అది చేర్చుకోవాలా. వినాయక నమస్తేస్తు శంకర ప్రియసిద్ధిదం భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ప్రణతప్రియ. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు అర్ఘ్యం. గణపతి చేతులు కడుక్కునే దానికోసం నీళ్ళు ఇచ్చేట్ల అర్థం. ఒక ఉద్రణి నీళ్ళు ఎత్తుకుని గణపతి చేతుల దగ్గర వరకు తీసుకుపొడిచి మన గిన్నెలో ఆ నీళ్ళని చేర్చుకోవలను. గజవక్త్ర నమస్తేస్తు గంధ పుష్పాక్షతైర్యుతం అర్ఘ్యం గృహాణ దేవేశ సర్వసిద్ధిప్రదాయకః. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇదన్నీ కలిపి మనం పెట్టుకుంటాం కదా. దాంట్లో ఒక పువ్వు ఎత్తి అద్దుకొని ఈ మంత్రమైనాక దేవుడు పాదాల్లో సమర్పణం చేసేయాలా. దధి క్షీర ఘృతోపేతం శర్కర మధు సంయుతం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. ఇది గణపతి పంచామృతం భోంచిన నోరు తుడవడానికి నీళ్ళు ఇచ్చేట్ల అర్థం. ఒక ఉద్రణి నీళ్ళెత్తి వాళ్ళ నోటి వరకు ఎత్తుకు పొడిచి మన గిన్నెల్లో చేర్చుకోవాలి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయకః అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితః. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఆచమనం. గణపతికి తాగడానికి నీళ్ళిచ్చేటువంటి భావనతో ఒక ఉద్రణి నీళ్లు తీసుకుని ఆయన నోటి దగ్గర వరకు ఎత్తుకు పొడిచి మన గిన్నెలో చేర్చుకోవాలా. గణనాథమయా దత్తం జగత్పావన కారణం గృహాణ ఆచమనం దేవ పూజితో యస్సురైరపి. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు గణపతికి వస్త్రం, డ్రెస్ ఇచ్చే భావనతో ఈ మంత్రం చెప్తాం. చేత 2 పూలక్షింతలు ఎత్తుకొండ. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజః. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. వస్త్రం సమర్పయామి. ఇప్పుడు గణపతికి పూనూల్ అదావదు జంజం సమర్పణం చేసేదిగా 2 పూలక్షింతలు చేతలు తీసుకుని ఈ మంత్రం చెప్పినాక దేవుడు పాదాల్లో పెట్టేయండి. రాజితం బ్రహ్మసూత్రంచ
కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఉపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాని సమర్పయామి. ఇప్పుడు గణపతికి ఆభరణాలు సమర్పించే విధంగా పూలు అక్షింతలు చేతెత్తుని ఈ శ్లోకంని ఫాలో చేయండి. కుండలాంగదకేయూర ముక్తాహారాంగదాని చ భూషణాని గృహాణేశ పార్వతీ ప్రియనందన. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఆభరణం సమర్పయామి. ఇప్పుడు గణపతికి గంధము కుంకుమము సమర్పించే విధముగా ఒక పువ్వుల గంధము కుంకుమం అద్ది చేతిలో పెట్టుకొని ఈ శ్లోకం అయినాక దేవుడు పాదాల్లో సమర్పించవలను. చందనాకరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. గంధం కుంకుమం సమర్పయామి. ఇప్పుడు అక్షింతలు సమర్పించవల. చేతుల 2 అక్షింతలు ఎత్తుకొండ ఈ శ్లోకం ముడివుల దేవుడు పాదాల్లో సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ స్థండులాన్ శుభాం గృహాణ పరమానంద విఘ్నరాజనమోస్తుతే. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. అక్షతాం సమర్పయామి. ఇప్పుడు గణపతికి పూలమాల సమర్పించే విధముగా చేతిలో 2 పూలు తీసుకోండి. ఈ శ్లోకమైందో దేవుడు పాదాల్లో సమర్పించండి. సుగంధీని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ 21 పుష్పాణి సంగృహీతాని నమోస్తుతే. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. ఇప్పుడు గణపతికి షోడశ నామాలతో పూజ చేస్తాం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పూ తీసుకొని పూజ చేయండి. పెద్దవేలు, మద్దవేలు, ఉంగరం వేలు ఈ 3 వేళ్ళతో పూలెత్తుకోవాలా. మన హృదయం పక్కన విరుగెత్తుకోవాలా. అనగా దేవుడు పాదంలో సమర్పించవలా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం వినాయకాయ నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. ఇప్పుడు పసుపిళ్ళయారికి ధూపం చూపియాలా. సాంబ్రాణిగాను ఉండొచ్చు, ఊదుబత్తిగాను ఉండొచ్చు. 2 పూల అక్షింతల వెంట ఎత్తుకొండ. దశాంగం కుక్కులోపేతం సుగంధించ మనోహరం కపిలాకృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ధూపం సమర్పయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఆ పూలని దేవుడి పాదాల్లో సమర్పించండి. ఇప్పుడు ఏకార్తి లేకపోతే గడ్డివత్తి ఈ 2లో ఏదైనా ఒకటి పూలక్షింతల వెంట చేతులెత్తుకొండ. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణమంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి ఆచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఆ పూలని దేవుడి పాదాల్లో సమర్పించేయండి. ఇప్పుడు పసుపుపిళ్ళయారికి నైవేద్యం పెట్టపోయాము. నైవేద్యానికి ఏం పెట్టిండామో దానిపైక ఓ పూల్ల నీళ్ళద్దుని అట్లే చల్లుతారా అండ. అన్నం చతుర్విధం స్వాదు రసైః షడ్భిః సమన్వితం భక్ష్యభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. నైవేద్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు అక్కడ పెట్టిండే తాంబూలం పైక ఒక డ్రాప్ నీళ్లు వడ్డించేసి ఈ మంత్రం ఫాలో చేసుకోండి. భూగిఫల సమాయుక్తం నాగవల్లీ తళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు కర్పూర హారతి చూపిపోయాము. చేత 2 పూల క్షింతులతోని కర్పూర హారతి రెడీగా పెట్టుకోండి. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుపాది సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి నీరాంజనానంతరం ఆచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు మనకు పిళ్ళయార్ పూజ ముడించేను. ఆ పిళ్ళయార్ పసుపు పిళ్ళయార్ని మనం యథాస్థానం చేసి పెట్టాల. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అస్మిన్ హరిద్రాబింబే ఆవాహితం విఘ్నేశ్వరం యథాస్థానం ప్రతిష్టాపయామి మంగళాయ పునరాగమనాయ చ. అట్లా అని చెప్పి వడకు పక్కం లేసుగా జరిగించి పెట్టాల. ఇప్పుడు మనం స్వర్ణగౌరీ దేవికి ధ్యానం ఆవాహనం షోడశ ఉపచారాలు ఇది చేస్తాం. చేత 2 పూల క్షింతలు ఎత్తుకొండ ఈ శ్లోకం ముడించిందో అమ్మవారి పాదంలో సమర్పణం చేసేయండ. పద్మాసనే పద్మధరే సర్వలోకైక పూజితే భక్తాభీష్టప్రదే దేవి సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి ఆవాహనం చేయపోయాము. చేత 2 పూల క్షింతలు ఎత్తుకొండ ఈ శ్లోకమైందో దేవుడు పాదంలో పెట్టేయండి. గచ్చా గచ్చ దేవి త్వం సర్వమంగళదాయిని శ్రద్ధా భక్తి సమాయుక్తి ధ్యాయామి పరమేశ్వరి. అస్మిన్ హరిద్రాబింబే స్వర్ణగౌరీం ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇప్పుడు ఆసన మంత్రం. చేతిలో 2 పూల క్షింతలు తీసుకోండి. అనేకరత్న సంయుక్తం ముక్తామణి విభూషితం స్వర్ణ సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఆసనం సమర్పయామి. ఆ పూలని దేవుడి దగ్గర పెట్టేయండి. ఇప్పుడు పాద్యం. అమ్మవారు పాదాలు శుద్ధం చేసే విధముగా ఒక ఉద్రని నీళ్ళు ఎత్తుకుని అమ్మవారి పాదాల దగ్గర వరకు ఎత్తుపై చూపించి మన దగ్గర ఉండే గిన్నెల చేర్చుకోవాలా. పుణ్యతీర్థం సమానీతం పవిత్రం ద్రవ్య సంయుతం పాద్యం సమర్పయామి త్వం గృహ్ణాతు గౌరీదేవి నమోస్తుతే. స్వర్ణగౌరీదేవ్యై నమః. పాద్యం సమర్పయామి. ఇప్పుడు అర్ఘ్యం. అమ్మవారు చేతులు శుద్ధం చేసుకునే విధముగా
ఒక ఉద్రణి నీళ్ళెత్తి అమ్మవారి చేతుల దగ్గర వరకు ఎత్తు పొడిచి ఈ శ్లోకమైందో గిన్నెలో చేర్చుకోవలను. గంగాజల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం గృహాణార్ఘ్యం మయా దత్తం మంగళం కురు మే శివే. స్వర్ణగౌరీదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పంచామృతం ఇచ్చే విధముగా ఒక పువ్వుల మన దగ్గర ఉండే పంచామృతంలో అద్ది చేత పెట్టుకొని ఈ శ్లోకమైందో అమ్మవారి పాదల్లో సమర్పించవలను. శర్కరా మధు సంయుక్తం దది క్షీరఘృతం తథా పంచామృతం గృహాణత్వం స్వర్ణగౌరీ నమోస్తుతే. స్వర్ణగౌరీదేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారు పంచామృతం తిన్న ఆ నోరు తుడియడానికి ఒక ఉద్రణి నీళ్ళెత్తి వాళ్ళ నోటి వెరుగెత్తు పొడిచి మన గిన్నెల చేర్చుకోవాలా. సర్వతీర్థ సముద్భూతం పవిత్రం విమలం జలం గృహాణాచమనం దేవి శంకరార్ధ శరీరిణి. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారు తాగడానికి నీళ్ళిచ్చే విధముగా ఒక ఉద్రణి నీళ్ళెత్తి అమ్మవారు నోటి దగ్గర ఎత్తు పొడిచి మన గిన్నెల చేర్చుకోవాలా. గంగాజల సమానీతం సర్వతీర్థ సముద్భవం పానార్థం చ గృహాణత్వం సర్వకామఫలప్రదే. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి వస్త్రం సమర్పించే విధముగా చేత 2 పూలక్షింతలెత్తుని ఈ శ్లోకమైందో అమ్మ పాదంలో చేర్చవలను. ధ్యాయంబరం సమానీతం విచిత్రం చోత్తరీయకం గృహాణత్వం మయా దేవి సర్వమంగళదాయిని. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః వస్త్రం సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారికి ఆభరణాలు సమర్పించే విధముగా చేత 2 పూలక్షింతలెత్తుని ఈ శ్లోకమైందో అమ్మవారి పాదంలో చేర్చవల. అంగస్య ముక్తాభరణాతు యుక్తం హస్తావలం కృత్య కరశ్చ బంధం మాణిక్యముక్తా కలవిద్రుమైశ్చ కోమేది వైడూర్య కృతాంశ్చ హారాన్. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి గంధం కుంకం వడ్డించే విధముగా ఒక పువ్వుల గంధం ఒక పువ్వుల కుంకం అద్ది చేత పెట్టుకుని ఈ శ్లోకమైందో అమ్మ పాదంలా సమర్పించవలను. కర్ణరత్నౌక చింతార్క కమనీయముఖాంబుజా కారుణ్యస్యంతి వదన కండమూల సుకుంకుమా. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః చందన కుంకుమం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పసుపు వడ్డించే విధముగా ఒక పువ్వుల పసుపు అద్ది చేత పెట్టుకుని ఈ శ్లోకమైందో అమ్మ పాదంలా చేర్పించవల. కపోలముకురాక్రాంత కర్ణతాటంగదీదితిః ముఖపద్మరజస్థూల హరిద్రాచూర్ణమండిత. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి అక్షింతలు వడ్డించే విధముగా చేత 2 అక్షింతలెత్తుని ఈ శ్లోకమైనాక అమ్మవారి పాదంలా చేర్పించవలను. అక్షతాన్ ధవళాన్ బ్రహ్మ్యాన్ హరిద్రా సంయుతాన్ శుభాన్ అనుగృహ్ణాతు మే దేవి వాంఛితార్థఫలప్రదే. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.
ఇప్పుడు అమ్మవారికి పూలమాల సమర్పించే విధముగా చేత 2 పూలెత్తుకొండ ఈ శ్లోకమైందో దేవుడు పాదాల్లో సమర్పించేయండి. శతపత్రైర్జాతి కుసుమైః మల్లికాది మనోహరైః కేతకీకరవీరైశ్చ అర్చయామి హరిప్రియే. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. పుష్పమాలికాం సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారికి అంగపూజ చేయబోయేము. పాదం నుండి శిరస్సు వరకు ఒక్కొక్క అంగం చెప్పేప్పుడు ఒక్కొక్క పూల్లో పూజ చేయండి. ఓం స్వర్ణగౌరీదేవ్యై నమః. పాదౌ పూజయామి. ఓం కాత్యాయన్యై నమః. జంగే పూజయామి. ఓం భద్రాయై నమః. జాను పూజయామి. ఓం హైమవత్యై నమః. ఊరు పూజయామి. ఓం ఈశ్వరప్రియాయై నమః. కటిం పూజయామి. ఓం శివప్రియాయై నమః. నాభిం పూజయామి. ఓం భవదాయై నమః. గుహ్యం పూజయామి. ఓం అపర్ణాయై నమః. హృదయం పూజయామి. ఓం పార్వత్యై నమః. కంఠం పూజయామి. ఓం దుర్గాయై నమః. స్కందౌ పూజయామి. ఓం గౌర్యై నమః. హస్తౌ పూజయామి. ఓం మృడాణ్యై నమః. నాసికాం పూజయామి. ఓం చండికాయై నమః. నేత్రే పూజయామి. ఓం గిరిజాయై నమః. లలాటం పూజయామి. ఓం మేనకాత్మజాయై నమః. శిరం పూజయామి. ఓం శ్రీ స్వర్ణగౌర్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు మనం షోడశ గౌరీ అనేటువంటి స్వర్ణగౌరికి గౌరీ అష్టోత్తరం చెప్పి పూజ చేసాము. చేతల పూలు ఎత్తుకొండ ఒక్కొక్క నామావళికి ఒక్కొక్క పువ్వుగా పూజ చేస్తారండ. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాతిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశాయై నమః. ఓం నాగేంద్రకన్యాయై నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం సర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోకజనన్యై నమః. ఓం బ్రహ్మణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్ర్యై నమః. ఓం కాళరాత్రే నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివదూత్యై నమః. ఓం విశాలాక్షే నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం చిత్కలాయై నమః. ఓం చిన్కారాయై నమః. ఓం మహిషాసురమర్దిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాలరూపాయై నమః. ఓం గిరిజాయై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం మాతృకాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం రమాయై నమః. ఓం రామాయై నమః. ఓం శుచిత్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహాసత్యై నమః. ఓం నవోడాయై నమః. ఓం భాగ్యదాయిన్యై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం సదానందాయై నమః. ఓం యవ్వనాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం జ్ఞానశుద్ధ్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః. ఓం స్వరూపిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకారాయై నమః. ఓం రక్తవర్ణాయై నమః. ఓం కమలానిదయే నమః. ఓం మధుప్రియాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం జగస్థానాయై నమః. ఓం వీరపత్న్యై నమః. ఓం విరూపాక్షై నమః. ఓం విరోధితాయై నమః. ఓం హేమాబాయై నమః. ఓం సృష్టి సంహారకారిణ్యై నమః. ఓం రంజనాయై నమః. ఓం యవ్వనాకారాయై నమః. ఓం పరమేశప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం పుష్పిణ్యై నమః. ఓం పురుషాకారాయై నమః. ఓం పురుషార్థప్రదాయిన్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహారౌద్రే నమః. ఓం మహాపాదకనాశిన్యై నమః.
ఓం కామాక్ష్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వరదాయై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వచస్యై నమః. ఓం వారాహ్యై నమః. ఓం విశ్వమోహిన్యై నమః. ఓం వర్ణనిలయాయై నమః. ఓం విశాలాక్షై నమః. ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆర్తదుఃఖచ్ఛేదదక్షాయై నమః. ఓం అంబాయై నమః. ఓం నిఖిలయోగిన్యై నమః. ఓం సదాపురస్థాయిన్యై నమః. ఓం ధరోర్మూలదలం గదన్యై నమః. ఓం హరవాహసమాయుక్త్యై నమః. ఓం మునిమోక్షపరావరాయై నమః. ఓం ధరాధరభవాయై నమః. ఓం ముక్తాయై నమః. ఓం పురమంత్రాయై నమః. ఓం కరప్రదాయై నమః. ఓం ఓంకార్యై నమః. ఓం వాగ్భవాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం సంవితే నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారాక్షరబీజాయై నమః. ఓం బీజాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం శ్రీ మహాగౌర్యై నమః. ఓం స్వర్ణగౌర్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టిండే 16 ముడిల తోరం, దానికి పూజ చేసాము. ఒక్కొక్క పువ్వుగా పూజ చేయండి. స్వర్ణగౌర్యై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. మహాగౌర్యై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. కాత్యాయన్యై నమః. తృతీయ గ్రంథిం పూజయామి. కౌమార్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. భద్రాయై నమః. పంచమ గ్రంథిం పూజయామి. విష్ణుసోదర్యై నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. మంగళదేవతాయై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. రాగేందువదనాయై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. చంద్రశేఖరపత్న్యై నమః. నవమ గ్రంథిం పూజయామి. విశ్వేశ్వరప్రియాయై నమః. దశమ గ్రంథిం పూజయామి. దాక్షాయిణ్యై నమః. ఏకాదశ గ్రంథిం పూజయామి. కృష్ణవేణ్యై నమః. ద్వాదశ గ్రంథిం పూజయామి. లోలలోచనాయై నమః. త్రయోదశ గ్రంథిం పూజయామి. భవాన్యై నమః. చతుర్దశ గ్రంథిం పూజయామి. పంచకాత్మజాయై నమః. పంచదశ గ్రంథిం పూజయామి. శ్రీ స్వర్ణగౌర్యై నమః. షోడశ గ్రంథిం పూజయామి. ఇప్పుడు మనం అమ్మవారికి ధూపదీప నైవేద్యం చేయపోయాము. ఫస్ట్ ధూపం, 2 ఊదుబత్తి ఎత్తి వెలిగించి రెడీగా పెట్టుకోండా. చేత 2 పూలక్షింతలు ఎత్తుకోండా. ఈ శ్లోకం వింటా దేవుడికి చూమిండా. దశాంగం గుక్కులో వేతం సుగంధించ మనోహరం కపిలాకృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు అమ్మవారికి దీపం, ఏకముఖ దీపం లేకపోతే గడ్డి దీపం వెలిగించి రెడీగా పెట్టుకోండా. చేత 2 పూలక్షింతలు ఎత్తుకోండా. ఈ శ్లోకం ఫాలో చేస్తా దేవుడికి చూమిండా. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం గౌరీదేవీ నమోస్తుతే. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యం ఇయ్యపోయాము. టెంకాయ వించి రెడీగా పెట్టుకోండా. నైవేద్య పదార్థాలంతా ఎత్తునుంచి పెట్టుకోండా. పండ్లు, తాంబూలం అంతా రెడీగా పెట్టుకోండా. నేను చెప్పే శ్లోకం వింటా నైవేద్యం పెట్టండా. చేత 2 పూలక్షింతలు, కొంచెం నీళ్ళు ఎత్తుని అట్లే చుట్టి చూపియండా. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. నైవేద్యం నివేదయామి.
నైవేద్యానంతరమాచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు దేవుడికి అన్నీ తీసుకోండా అట్లా అని చెప్పినట్ల 2 చేతుల్లో పదార్థాలనంతా ఎత్తి అమ్మకు చూపియండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం ఇయ్యపోయాము. ఒక ఉద్రని నీళ్ళెత్తి తాంబూలం పైక లైట్గా 2 డ్రాప్స్ వడ్డించి ఈ శ్లోకం చెప్పవల. భూగిఫల సమాయుక్తం నాగవల్లీ తళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు మనం అమ్మవారికి కర్పూర నీరాంజనం చూపియపోయాము. ఆ కర్పూర నీరాంజనానికి కర్పూర హారతి ఎత్తి పెట్టుకుండా చేత 2 పూల క్షింతలు ఎత్తుకుండా అందులో కర్పూరం పెట్టి వెలిగించి రెడీగా పెట్టుకొని ఈ శ్లోకంని ఫాలో చేయండి. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. కర్పూర నీరాంజనం దర్శయామి. నీరాంజనానంతరం ఆచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు కర్పూర హారతిని దేవుడు కండ్లకు అద్దే మాదిరి రక్షాంధారయామి అవి మర్చేసేసి కింద పెట్టచ్చు. ఇంకా మనం తోరం కట్టుకోవాల. తోరం కట్టునేదానికి ముందు అక్కడ ఉండి ఎత్తవల. ఎత్తేటప్పుడు చెప్పే మంత్రం ఇది. సర్వమంగళమాంగళ్యే సర్వపాప ప్రణాశిని తోరకం ప్రతిగృహ్ణామి సుప్రీతా భవ సర్వదా అట్లా చెప్పి ఆ తోరంని ఎత్తుకోవాలి. ఇప్పుడు మనం తోరం కట్టుకోవాలా. మన హస్బెండ్ ఉండ్రి అట్లా అంటే వాళ్ళ చేతుల్లో కట్టునేది నిండా విశేషం. దానికి మీరు తట్టల కన్ను చిప్ప టెంకాయి తమలపాకు వక్క పసుపు కొమ్ము పండు గంధం కుంకం అక్షింతలు తోరం అన్నీ ఓ తట్టల పెట్టుని మన హస్బెండ్ దగ్గర ఇచ్చి వాళ్ళని కట్టని చెప్పవలా. కట్టేటప్పుడు ఈ మంత్రం నవతంతు సమాయుక్తం గంధపుష్ప సమన్వితం పత్న్యాం దక్షిణే హస్తే తోరకం హరివల్లభే బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఇట్లా తోరం కట్టుని గాంచిగా వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలా. ఇప్పుడు మనం 16 తృతీయ కథ వింటామా. చేతల 2 పూల క్షింతలు ఎత్తుకుండా శ్రద్ధగా కథ వినండి. మధురాపురి పట్టణంలో మధురేశ్వర రాజు. ఆ రాజుకు నిండా దినాళ్లగా పిల్లలు పాపలు లేదు. నిండా వ్యసన పడుతూ ఉండంగా రాణి రాజు దగ్గర మరొక్క పెళ్ళి చేసుకోమని చెప్పాను. అట్లనే రాజు రాణి వాళ్ళ చెల్లనియే 2వ పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండ్రి. వెనక రాజు చిన్న పెండ్లాం మాట విని పెద్ద పెండ్లాంని తని కాపురం పెట్టిరి. దాది దగ్గర తనకు కావలసినవన్నీ పంపించి పోషించిరి. ఇట్లా ఉండంగా ఒకప్పుడు శ్రావణమాసం అమావాస్యకు వెనక వచ్చిన తృతీయ రోజు చిన్న పెండ్లాం పార్వతీదేవిని గురించి నోము చేసి తోరం కట్టుకుని ఉండెను. రాజు తన చేత తోరం చూసి నువ్వు నూల పొంగుల లేని నగలు కావాలా అని అడిగి
పుస్తదారమునే బంగారుతో చేసుకున్నావు. ఇది ఏమీ నూలపోగు దారమని చేత కట్టుకొని ఉండావు అని అడగంగా తాను ఆ తోరంని పీగి దూరంగా వేసెను. అది ఒక్క ఎండిన ఉద్రణి చెట్టు పైకపడి అది పూలు మొగ్గలుగా ఆయను. అది ఏమని చూసి దాన్ని పెద్ద పెండ్లాం ఎత్తుకుని రమ్మని ఇరుగు వాళ్ళిచ్చిన నైవేద్యంతో నోము నోమి తోరం కట్టుకునేను. అప్పుడే తనకు అన్ని సంపదలు వచ్చేను. రాజు చిన్న పెండ్లాం ఇల్లు మండిపోయి సంపదలు అన్నీ పోయెను. రాజును చిన్న పెండ్లాము నిండా వర్తపడతా అడవికి తపస్సు చేసేదానికి పొయ్యిరి. తపస్సు చేసేదానికి పొయ్యేదోవల పిళ్ళయారు, పసుకొమ్ము, పూల చెట్టు, చుక్కల పెట్ట అని వీళ్ళందరూ వాళ్ళ ప్రశ్నలని చెప్పి దానికి సమాధానం అడుక్కురమ్మని చెప్పిరి. సరి అని చెప్పుకుని అడవిలో తపస్సు చేసేదానికి పొయ్యిరి. అప్పుడు పార్వతీ పరమశివుడు నల్లని నందిపై తెల్లని గొడుగుతో భూమి పరిపాలనం చేస్తా వీళ్ళ దగ్గరికి వచ్చిరి. ఏలమ్మ తపస్సు చేస్తా ఉండారని అడిగితే మీరు ఆర్చపోయేరా తీర్చపోయేరా అని అడిగిరి. అందుకు ఆర్చపోయేవాళ్ళం తీర్చపోయేవాళ్ళం మేముదానమ్మా అని చెప్పిరి. అప్పుడు నడిచిన వృత్తాంతం అంతా చెప్పిరి. అందుకు అమ్మవారు నువ్వు ముందటి జన్మాన పెద్ద చిన్న చూసేది లేదు, కొరనోము నోమి కొరగానే ఉద్యాపనం చేస్తివి. ఈ జన్మాన అక్క అని కూడా చూడకుండా వాళ్ళని కష్టపెట్టించితివి, దానివల్లదా కష్టాలు అని చెప్పిరి. అప్పుడు రాజు పెళ్ళాం ఇద్దరం మేము చేసిందంతా తప్పిదము, మాకు మంచి వరమియ్యండి అని సాష్టాంగ నమస్కారం చేసిరి. అప్పుడు పార్వతీదేవి నేను నోము పెట్టిస్తాను అని చెప్పి అక్కడనే నది కలగచేసి స్నానం చెయ్యమని పూజకు నోములకు కావలసినవన్నీ చేయించి వాయినానికి తయారు చేసిచ్చి నోమమని చెప్పి తోరం కట్టుకోమని చెప్పిరి. తల్లి వాయనం పార్వతీదేవికిచ్చి గౌరీదేవి వాయనం తానెత్తుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసిరి. మగారాజుగా ఉండవల అని ఆశీర్వాదం చేసిరి పార్వతీ పరమేశ్వరులు. వచ్చేదోవల చుక్కల పెట్ట దాని ఏమీ అడుకురమ్మనేను అని అడిగింది. అది ముందటి జన్మాన ఒక ఆడది. చుక్కల పెట్టని ఎవరూ చుక్క పెట్టుకునేదానికి ఇయ్యదు, అందువలన ఈ మాదిరి ఉంది. నువ్వు పూలక్షింతలు చల్లు మోక్షం పొందును. పూల చెట్టు ఇది ఒక ఆడది, ముందు జన్మాన ఎవరికి పూలు ఇయ్యదు, అందుకుదా ఇలా ఉంది. నువ్వు పూలక్షింతలు చల్లు స్వర్గానికి పోడ్చును. పసుకొమ్ము ఇది కూడా ఒక ఆడదిదా, ఎవరికి తాంబూలంలా పసుకొమ్ము పెట్టి ఇయ్యదు, అందుకుదా ఇలా ఉంది. పూలక్షింతలు చల్లు స్వర్గానికి పోడ్చును. పిల్లారికి తల్లివేళ పెండ్లాం కావలా అని అడిగెను, అందుకే పెళ్ళి కాలేదు అని చెప్పిరి. చెప్పేసి అంతర్ధ్యానం అయిరి. పార్వతీదేవి చెప్పినట్టు అందరికీ పూలక్షింతలు చల్లి పాప విమోచనం చేసి ఊరికి వచ్చిరి. చిన్న పెండ్లాం అక్క కాళ్ల పడి క్షమించమని అడిగెను. ఇంక మీదట మా వెంటనే ఉండవలను అని అనింది. ఇంటికి రాగానే రాజ్యం సంపతులు అన్నీ తిరిగి వచ్చిన్నది. ఊర్వాళ్ళంతా ఏమి నోము నోమితివి, ఏమి వ్రతం ఉంటివి అని అడిగిరి. వృత్తాంతం పూరా చెప్పెను. ఇరుగు పొరుగు వాళ్ళంతా నోమిరి. మర్చిందంతా మల్ల పుష్పాలు, తల్చిందంతా దామర పుష్పాలు. శక్తి తప్పినా భక్తి తప్పగా, వాగు తప్పినా వరం తప్పగా, వారికిచ్చిన ఫలం మనకిచ్చి రక్షించవలను. శుభం శుభం శుభం. ఇప్పుడు మనం ఈ కథలో ఉండి ఏం తెలుసుకుంటాము అంటే, ఏది అయినా మన దగ్గర ఉండేది అందరం షేర్ చేసి అందరినీ సంతోషపడించవల అట్లా అనేదిదా. ఇందులో నేను 4దా తీసుకున్నాను, ఇంకా ఎక్కువగా పుస్తకంలో ఉంది. మీకు టైం ఉంటే అది వెనగా చదువుకోండి. నమస్కారం. ఇప్పుడు కథ సంపూర్ణమైంది. వాళ్ళ చేతలో ఉండే ఆ పూలక్షింతల్ని దేవుడు పాదంలో పెట్టేసి నమస్కారం చేసుకోండ. ఒక కర్పూర హారతి చూపియండ.
ఇప్పుడు మనం అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారం చేయవల. చేతల 2 పూలక్షింతలు ఎత్తుకొండ ఈ శ్లోకం వింటా ప్రదక్షిణం చేయండ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. చేతుండే పూలక్షింతలు దేవుడి దగ్గర వేసేయండి. ఇప్పుడు అమ్మవారికి వాయనం ఇయ్యపోయేము. ఉద్యాపన అయ్యింటే మనం డబ్బా వాయనం అమర్చి పెట్టింటుము, అది ఇచ్చుకోవాలా. ఉద్యాపనం కాని వాళ్లకు అంట్ల వాయనం, ఓ పూర్ణ కుడుము, 16 జిల్లిడిగాయలు, 16 ఉద్దుంటలు, 16 తమలపాకులు, వక్కలు, పసుకొమ్ములు, కన్ను చిప్ప, టెంకాయి, పండు అన్ని పెట్టి అమ్మవారికి గంధం, కుంకం, పొంగునూలు, పూలు అంతా వడ్డించి వాయనం ఇయ్యవలను. డబ్బా వాయనం అంటే డబ్బా వాయనంగా ఇచ్చుకోవలను. వాయనం గౌరీదేవికి ఇచ్చి తీసిపెట్టేవల. అమ్మగారి ఇంట్లో ఒరిగైనా ఇయ్యవల. వాళ్ళు అక్కడ ఉండ్రింటే వాళ్ళకి అట్లే ఇయ్యచ్చు. లేదంటే అమ్మవారికి ఎట్లా ఇస్తామో అదే మరి దీపానికి ఇచ్చి తీసిపెట్టి వెనక వాళ్లకు ఇయ్యచ్చును. అంట్ల వాయనంగా ఉంటే ఇంటి జనాలు దాన్ని భోయించుకోవచ్చును. ఇప్పుడు మనం దేవుడికి అర్ఘ్యం విడిపోయాము. అర్ఘ్యం అనేది పూజల నిండా ముఖ్యమైన ఒక పార్ట్. ఇప్పుడు పాలు నీళ్లు కలిసింది ఒక టంబ్లర్లో ఎడం చేత పట్టుకోవాలా. కుడి చేత ఒక నిమ్మపండు, దాని వెంట గంధం, కుంకం, పూలు, అక్షింతలు, పచ్చిపిండి అన్నీ ఎత్తి పెట్టుకోవాలా. కింద ఒక కన్ను చిప్ప పెట్టుకోవాలా. మనం ఈ మంత్రం చెప్తా ఈ పాలు నీళ్లు కలిసిన దాన్ని ఈ నిమ్మపండు పైగా పోస్తా ఇది అర్ఘ్యం విడియవల. శ్రీ గౌరీ పూజాంతే క్షీరార్ఘ్య ప్రదానం ఉపాదానదానంచ కరిష్యే. గోక్షీరేణ యుతం దేవి గంధ పుష్ప సమన్వితం అర్ఘ్యం గృహాణ వరదే స్వర్ణ గౌరీ నమోస్తుతే. దేవ్యై నమః. ఇతమర్ఘ్యం ఇతమర్ఘ్యం ఇతమర్ఘ్యం. నోము పలన్ మాకు, అర్ఘ్య పలన్ మీకు అట్లా అని చెప్పి ఆ నిమ్మ పండుని కంట్ల అద్దుకోవాలా. ఇప్పుడు మనం పూజల్లో తెలిసో తెలియగన్నో ఏదైనా తప్పు చేసింటుము, దానికి అమ్మవారి దగ్గర క్షమాపణం అడుక్కునేట్ల ఈ అపరాధ మంత్రం. చేత 2 పూలక్షింతలు ఎత్తుకొండ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. ఓం శ్రీ స్వర్ణగౌరీదేవ్యై నమః. అపరాధ మంత్రం సమర్పయామి. ఆ పూలక్షింతలు దేవుడి దగ్గర సమర్పణం చేసేయండి. ఇప్పుడు మనం దేవుడికి హారతి ఎత్తపోయాము. హారతి ఎత్తేదానికి ఓ చిన్న తట్టల నీళ్లు పోసి పసుపుడి, కుంకం, కొంచెం పులరేగలంతా వేసి చిన్న దీపాలు 2 వెలిగించి పెట్టి హారతి ఎత్తవల. పాట వెనకాల వస్తుంది, పాడండ. పాట పాడి హారతి ముడించినవనగా ఆ పంచపాత్రంలో ఉద్రని ఎత్తేసి దానిపైక దించిపెట్టి చేతుండే పూలక్షింతలు దేవుడి దగ్గర సమర్పించిడోవుల. பவனி வருகிறாள் அம்பாள் பவனி வருகிறாள் ஸ்ரீ லலிதாம்பிகையே பவனி வருகிறாள். பவனி வருகிறாள் அம்பாள் பவனி வருகிறாள் ஸ்ரீ லலிதாம்பிகையே பவனி வருகிறாள். அன்னை மீனாட்சியம்மன் பவனி வருகிறாள். அகிலமெல்லாம் சுற்றிடவே பவனி வருகிறாள். பவனி வருகிறாள் அம்பாள் பவனி வருகிறாள் ஸ்ரீ லலிதாம்பிகையே பவனி வருகிறாள். மூத்த பிள்ளை கணபதியுடன் பவனி வருகிறாள். முத்தான வேலனோடு பவனி வருகிறாள். ஸ்ரீரங்கநாதனோடு பவனி வருகிறாள். ஸ்ரீலக்ஷ்மி தேவியோடு பவனி வருகிறாள். பவனி வருகிறாள் அம்பாள் பவனி வருகிறாள் ஸ்ரீ லலிதாம்பிகையே பவனி வருகிறாள். காத்து ரட்சிக்க
ரட்சிக்கவே பவனி வருகிறாள். பிரம்மஸ்ரீவாணியுடன் பவனி வருகிறாள். பிரபஞ்சத்தை ரட்சிக்கவே பவனி வருகிறாள். கவலையெல்லாம் போக்கிடவே பவனி வருகிறாள். பவனி வருகிறாள் அம்பாள் பவனி வருகிறாள். ஸ்ரீ லலிதாம்பிகையே பவனி வருகிறாள். கண்குளிர காண்பதற்கே பவனி வருகிறாள். மூவுலகை சுற்றிடவே பவனி வருகிறாள். பவனி வருகிறாள் அம்பாள் பவனி வருகிறாள். ஸ்ரீ லலிதாம்பிகையே பவனி வருகிறாள். சிமவாகனேஸ்வரியே பவனி வருகிறாள். லலிதாம்பா தேவியே பவனி வருகிறாள். ராஜராஜேஸ்வரியே பவனி வருகிறாள். கனிகா பரமேஸ்வரியே பவனி வருகிறாள். பவனி வருகிறாள் அம்பாள் பவனி வருகிறாள். ஸ்ரீ லலிதாம்பிகையே பவனி வருகிறாள். ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः సుఖినో భవంతు. ఇప్పుడు మనకు పూజ అంతా ముడింజే. పూజ ముడిందో మనం మొదల్లో తీసుకోవాల్సింది తీర్థప్రసాదం. ఆ తీర్థప్రసాదం ఎత్తునేటప్పుడు ఈ మంత్రం చెప్తా తీసుకోవాలి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం దేవదేవీ పాదోదకం పావనం శుభం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మనం రెగ్యులర్గా పురోహితులని పెట్టి పూజ చేసింటుము. ఈ వీడియో చూసి ఎవరంతా పూజ చేసిరో వాళ్ళ పురోహితులని ఎప్పుడు కలుస్తారో అప్పుడు వాళ్లకు మీ వల్ల కలిగిన దక్షిణని ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా అట్లా అని కోరుకుంటాను. శుభం శుభం శుభం.